అండి. హాయ్. ఇప్పుడు మనకి 'కల్కి 2898 ఏడీ అయితే సిద్ధంగా ఉంది రిలీజ్ కావడానికి. అదే దానిపైన మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్‌పెక్టేషన్ ఆబ్వియస్‌లీ కొంచెం టాలీవుడ్ నుండి గానీ, మన బాలీవుడ్ నుండి గానీ, ఇండియా సినిమా నుండి గానీ హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. బికాస్ నాగ్ అశ్విన్ క్రియేటింగ్ ద న్యూ వరల్డ్ అరౌండ్ ద వరల్డ్. మేబీ హాలీవుడ్‌కి అబోవ్‌గా వెళ్ళకపోవచ్చు. కానీ హాలీవుడ్‌కి ధీటుగా సపోర్ట్ ఇస్తది. సమానంగా వస్తది. అది కాకుండా మన నాగ్ అశ్విన్ చేసిన గ్రాఫిక్స్ అనేది గ్రాఫిక్స్ చేసిన అతను వచ్చేసి మార్వెల్ ప్లస్ ఐరన్ మ్యాన్. మన ఐరన్ మ్యాన్ లో జావిస్ ని డిజైన్ చేసిన అతనే మన బుజ్జిని డిజైన్ చేశాడు. సో అంటే ఇప్పుడు బుజ్జి అని ఒక చిన్న యానిమేషన్ ని తీసుకొచ్చిండ్రు కదా. యానిమేషన్ కాదు, అది ఒక సాఫ్ట్వేర్ టైప్, ఒక ఏఐ టైప్. అది యానిమేషన్ చెప్పకూడదట. యానిమేషన్ అనేది వరల్డ్ యానిమేషన్ అంటారు. బుజ్జి అనేది ఒక సాఫ్ట్వేర్, లైక్ ఐరన్ మ్యాన్ లో జావిస్, లైక్ మార్వెల్ లో మన అల్ట్రాన్ టైప్. అంటే ఇప్పుడు చిన్న అది ఒకటి రిలీజ్ చేశారు కదా బుజ్జి క్లిప్, ఆ. అది చూస్తున్నట్టయితే అంటే యానిమేషన్ లోనే చూపించారు మనకి. చూసారా? చూడు, యానిమేషన్ ఉంటది. మూవీలో కాకుండా అంతకన్నా ముందు మామూలుగా చూసాను, బుజ్జి వర్సెస్ భైరవ. Yes. సో అది చూసారు యానిమేషన్ ది. అది స్టోరీ అర్థం కావడం కోసం రిలీజ్ చేశారు అనుకోవచ్చు. అది ఆబ్వియస్ స్టోరీ అర్థం కావడానికి అని చెప్పొచ్చు, మనం బుజ్జిని ఇంట్రడ్యూస్ చేయడానికి అని చెప్పొచ్చు. మన టాలీవుడ్ నుండి కూడా హాలీవుడ్ లెవెల్లో ఏఐని ఇంట్రడ్యూస్ చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే ఆబ్వియస్లీ అదేంది, మనం అనుకున్న విధంగా పీపుల్కి రీచ్ అవ్వాలంటే ఫస్ట్ వాళ్ళకు కాన్సెప్ట్ అర్థం అవ్వాలి కదా. ఆ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడానికి వాళ్ళు బుజ్జిని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అట్లనే భైరవ, వాట్ ఈస్ కాల్డ్ భైరవ, ఈ బౌండరీ టోకెనింగ్, వాళ్ళు హౌ మచ్ టోకెన్స్ గివిన్, అట్లా ఒక. అంటే ఇప్పుడు 2898 ఏడీ అని చెప్పారు, మన ఫ్యూచర్ సెన్స్ మూవీ అని చూపిస్తున్నారు కదా. సో అప్పుడు అందులో మనకి మనీ ఉండదు, యూనిట్స్ లో ఉంటుందని తెలుస్తుంది. సో అది నిజంగానే యూనిట్స్ లో ఉండొచ్చు అనుకుంటున్నారా? ఉంటది, ఉంది. మనం మ్యాడ్ మ్యాక్స్ అని ఒకటి మొన్ననే రిలీజ్ అయింది, ఫ్యూరీ. ఆ మ్యాడ్ మ్యాక్స్ లో సేమ్ ఇట్లనే మన అదేంది కిరాయి అంటారు, మన బౌండరీ టోకన్స్. ఆ బౌండరీని పట్టుకొని వస్తే సమ్ ఆఫ్ ద యూనిట్స్ కానీ నీకు ఒక టోకెన్స్ కానీ ఇస్తారు. ఆ సిస్టమ్ అనేది ఇప్పుడే కదా, హాలీవుడ్ లో బిఫోర్ 90 నుండి హాలీవుడ్ లో ఉంది. మనకి భైరవ, మన కల్కి ద్వారా ఆ టాలీవుడ్ నుండి బాలీవుడ్ సినిమాకి, మన ఇండియా సినిమాకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు మనం చూసుకుంటే ఒక వీడియో వైరల్, అంటే ఒక మీమ్ వైరల్ అవుతుంది ప్రెసెంట్. ఏంటిదంటే అక్కడ బుజ్జి వాయిస్ ఉంది కదా, కీర్తి సురేష్ ది, ఆ వాయిస్ బదులు రవితేజ వాయిస్ పెట్టుంటే ఇంకా బాగుండేది అని. అది అప్పుడు రవితేజ వాయిస్ అనేది అది మేల్ క్యారెక్టర్. ఒక ఏ అనేది ఆబ్వియస్లీ మీరు ఎక్కడ చూసుకున్నా సామాన్యంగా చెప్తే పిల్లోడి వాయిస్ అన్న ఉంటది, లేదంటే ఒక ఫీమేల్ వాయిస్ అన్న ఉంటది. అది ఎందుకు మనకి వినడానికి బాగుండాలి, కామెడీ ఉండకూడదు, ఇన్ ద సెన్స్ సీరియస్ ఉండకూడదు, అట్లానే కాన్సెప్ట్ అర్థం కాకుండా ఉండకూడదు. సో అట్లా కీర్తి సురేష్ అనేది పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. నాగ్ అశ్విన్ ఇది థర్డ్ ఫిలిమే. ఫస్ట్ ఎవడే సుబ్రహ్మణ్యం, తర్వాత వచ్చింది సావిత్రి మహానటిది, అండ్ ఇప్పుడు ఇది థర్డ్ మూవీ. థర్డ్ మూవీకే వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఏది అంత వరల్డ్ వైడ్ గా అది ఎఫెక్ట్ చూపిస్తుందా మరి మూవీకి? మీరు అనే ప్రాజెక్ట్ కి గురించా? ప్రాజెక్ట్ కి ఆబ్వియస్లీ ఆల్రెడీ హాలీవుడ్ లో బిఫోర్ రిలీజింగ్ మార్కెట్ 1 మిలియన్ క్రాస్ అయింది ఆల్రెడీ.